రైల్వే బడ్జెట్లో ఏపీకి పెద్దపీట వేస్తారా? కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి వైఖరి అవలంబిస్తారు అన్నది ఉత్కంఠంగా మారింది. విభజిత ఆంధ్రప్రదేశ్లో కేంద్రం ఆమోదం కోసం ఎదురు చూస్తున్న ప్రాజెక్టులు కొన్నైతే నిధుల కోసం చూస్తున్నవి మరికొన్ని. ఏళ్లకు ఏళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. లోక్సభ ఎన్నికలకు ముందు ఎన్డీఏ ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టినా అందులో రైల్వేకు పూర్తిగా మొండి చేయి చూపించారు. కొత్త రైళ్లు ప్రాజెక్టుల ఊసే లేకుండా బడ్జెట్ తీసుకొచ్చారు. దీంతో ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్లో కేటాయింపులు, కొత్త ప్రాజెక్టులు ఏ మేరకు ఉంటాయన్నది ఉత్కంఠ రేపుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు నిర్మలమ్మ కరుణ కోసం ఎదురు చూస్తున్నాయి. కడప, బెంగళూరు మధ్య చేపట్టిన కొత్త రైల్వే లైన్ నిర్మాణం నత్తనడకన సాగుతుంది. శ్రీకాళహస్తి నడికుడి రైలు మార్గాన్ని 2289 కోట్లతో మంజూరు చేయగా పనులు సాగుతున్నాయి. విజయవాడ, గూడూరు మధ్య 3వ లైన్ నిర్మాణానికి, ఆకోలా డోన్ మధ్య కొత్త లైన్కు అనుమతులు లభించినా ఆశించిన మేర నిధులు విడుదల కాలేదు. నల్లపాడు, బీబీనగర్ డబుల్ లైన్ పనులు మరింత వేగంగా సాగేలా చర్యలు తీసుకోవాలని, బడ్జెట్ మరింతగా కేటాయించాలన్న డిమాండ్లున్నాయి. ధర్మవరం, పాకాల, కాట్పడి సెక్షన్లలో డబ్బింగ్ల కోసం మరిన్ని నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇవి కాకుండా మరిన్ని కీలక ప్రాజెక్టులు కేంద్ర బడ్జెట్లో నిధుల కోసం వేచి చూస్తున్నాయి. మరి ఆర్థిక మంత్రి తన పద్దులో ఎంత మేరకు నిధులు కేటాయిస్తారన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.